మాట వినండి కాకాజీ. రైఘోష రాజ్యానికి క్షేమం కాదు. రుణాల పాలై రైతాంగం మీ వరకే చితికిపోయింది. దివాలా కావటం లేదు. ఆడంబరాలకు అడేజావులకు బడేజావులకు అప్పులు చేసి ప్రజల్ని పీడిస్తే ఏమవుతుంది? కామధేనువైనా లాలిస్తేనే పాలిస్తుంది. ఒక్కసారే పొద్దు కోసేస్తే ఆగు. ఈ మాత్రం వేదాంతం బాకు తెలియకపోలేదు. మన్నించండి కాకాజీ, ఆ మాట నేను అనడం లేదు. కానీ ప్రజా హృదయాన్ని అర్థం చేసుకోవడాన్ని మీరు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో పట్టరాని సంక్షోభం ప్రబలిపోయింది. ప్రశక్తి నిరోధించి మనం పరిపాలించలేము. మా ప్రభుత్వ వ్యవహారాల్లో తమ సలహా మాకేమీ అవసరం లేదు. జాగీర్లో మాకు జవాబుదారీ ఉన్నది కనుక. లేదు, మీకేం జవాబుదారీ లేదు. కాకాజీ, కాకాజీ, తండ్రి వెనుక తండ్రివని నిన్నే నమ్ముకున్నాం. నేడిలా మమ్మల్ని నిరాధారం చేస్తామని ఎన్నడూ అనుకోలేదు కాకాజీ. పోయిన తమ్ముడికి ఏమని చెప్పను? నేను నా తమ్ములు కట్టుకుని ఏ గంగలో దూకినా సరే నాకు అవసరం లేదు. అంటే ఏమిటది? ఎవరు చెమ్మని? మనదే. ఇది పేదవాళ్ళైతే దివాళమే ధర్మచక్రమా? ఆకలితో మాడిపోతున్నారు. అందరినీ ప్రాణాలే అత్తయ్య గారు. పోనీయండి. పోతే నీకే మహారాణి అన్నారనే మంది చుట్టూ దానాలు చేస్తున్నావు. పోయే వాళ్ళు ఊరికే పోక దివాళా చూసి మరిపోవాలని దిక్కులేని వాళ్ళకి నువ్వు గింజలు పెడితే సందారం చేయడానికి ఆ మాత్రం అధికారం మాకు ఉంది కనుక ఉంది. దయగలిచి ఇంక తిరిగి పడేస్తే తిరిగి ఉండలేక ఈ సారి చెప్పేది ఎవరిచ్చారో నీకు అధికారం? చెప్పినా చెప్పినా నేను మహారాణి. పోవట్లేదు. వీళ్ళందరూ మెడవంటి బయటికి వెళ్ళండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయా. మహాప్రభు, కథ అడ్డం తిరిగి రైతాంగాన్ని విడుదల చేశారు. రాజద్రోహాన్ని గురిపెట్టారు. రాజద్రోహం, పితృద్రోహం, దివాళా అంతా దివాళా చేస్తున్నారు. తిన్నారా? దివాన్జీ, ఇంత విద్రోహమా? విద్రోహం కాక దాయాదులకు విశ్వాసమా మహాప్రభు? దిక్కు లేక అల్లాడుతున్నారని ఆదరించినందుకు మిమ్మల్ని ధిక్కరిస్తున్నారు. విశ్వాసఘాతకులు. దివాన్జీ, ఇక వాళ్ళ దోమాలను చూసుకోమని చెప్పు. ఒక్క క్షణం ఈ దివాణంలో ఉండటానికి వీల్లేదు. పొమ్మనం. కాకాజీ మనసు ఎంత మారిపోయింది. మహారాణి మందు తలకెక్కింది. మహారాణి, ఇల్లికి దిట్టం పెట్టని మహారాణి పచ్చని సంసారంలో చిచ్చు పెట్టింది. ఇక కలిసి ఉండటం కలలో వార్త. తమ్ముడు శాంసన్ ఆయన కలిసి ఉండక ఇప్పుడు మనం చేసేదేముంది? భాగం పంచుకుందాం, వెళ్ళిపోదాం. పంచుతాడా సామాన్యంగా? పంచకపోతే మన తండ్రి గారి భాగం తప్పుడుగా విడిచిపెట్టిపోతామా? అసలు భాగమే లేదంటే ఇక పంచేదేమిటి? లేదంటే మాటలతో పోతామా? తానేమైనా దండయాత్రలు చేసి సంపాదించాడా? ఏమైతే నేను చేత చిక్కించుకున్నాడు. సామంతోనే సాధించాలి. ఇంకా సామం లేదు, దానం లేదు. భేదం పూర్తిగా పెట్టేసింది. మంచికి పోతే మనం కూడా రైతాంగానికి విరోధం అయిపోతాం. మాటలతో పోతారా? యువరాజు పట్టంతోనే జాగీరు మొత్తం వారికే సంక్రమించిందిట. నేను జీవించి ఉండగానే మీ మేనగోడలు రఘుబాయి పుట్టింటి జాగీరుతో కూడాను. నేను వివాహం చేయకముందే మీరు చేసేదాకా ఆగుతారు? నీకు నాకు ఇంత భరణం పారేస్తారు. రుకో, ఈ సిద్ధోజీ ఏమంటే చెవులు తెగిన వాడు అనుకున్నావా?
చెవులు తెగిపోతే చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఎవరు? నీ మాటలు వింటానని అందరి మాటలు వింటానా? వీళ్ళ నాకు భరణం ఇచ్చేవాళ్ళు. పినతండ్రులు నీకు భరణమైనా ఇస్తారు, నాకు బలవంతపు మరణమే. భగవంతుడా, కాలసర్పాల మధ్య కాపురం చేస్తున్నాను. ఏ గడియకేమో. ఏమి ఇంత విరాగతానికి దిగారా? ఆ తండ్రి కొడుకులు కారు. ఆనాడు కట్టుగుడ్డతో తరుము వేసిన సంగతి మర్చిపోయారా? సరే, నేను ఆ పనే చేస్తాను. వీళ్లకు భాగమే లేదు పొమ్మంటాను. అటో ఇటో ఇప్పుడే తేల్చేస్తాను. తేల్చినా మీరే, ముంచినా మీరే. కాకాజీ, తండ్రి వెనక తండ్రివి. ఇంతకాలం పెంచి పెద్దవాళ్ళని చేశావు. పెద్ద సంబంధాలకు పోయి బోలెడు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు నాయన. చేశారు, అంతా వారి సెలవే. కానీ ఈ కాలానికి గృహ చిత్రాలు ఏర్పడి వారి చాటు నుండి అదృష్టం మాకు లేకుండా ఎంతకాలమని మీ దారి మీది ఏదో చూసుకోండి. పెద్దలు మీరే చూపండి, ఇది మీ భాగం అని. భాగం లేదు, భోగం లేదు. మా తండ్రి గారి భాగం ఏమవుతుంది? అంజినట్టల్లా అప్పులు చేస్తే ఏమవుతుంది? వడ్డీలకే చాలకపోయి పోగా ఉన్న దాంట్లోనే పంచండి. ఏముంది? పురాతన సంస్థానం పరాయి పాలు కాకుండా చచ్చినట్లు అప్పులన్నీ తీర్చి మీ తండ్రి భాగం నేనే విక్రయించుకున్నాను. ఎక్కడ తెచ్చి తీర్చారు? జాగీర్ ఆదాయం అంతా ఏమైంది? పోషణకర్తవు లెక్కలు చూపవలసిన బాధ్యత మీకు లేదా? విక్రయించుకున్నారా? దాఖలా పత్రం అర్థమైపోయింది. ధర్మం తప్పినప్పుడు దయాదాక్షిణ్యాలేదు. ఇది మరో భారత యుద్ధం కావాల్సిందే. రానయా? ఏమిరా, మీరు నన్ను బెదిరిస్తారా? జై భైరవ్! ఈ వీర భైరవ కరవాలం నా చేతిలో ఉన్నంత కాలం మీరే కాదు, బ్రహ్మరుద్రాదులు వచ్చినా సరే. క్షమించండి, మీ వీర భైరవ కరవాలానికి మా ముగ్గురిని బలిదానం చేయండి. ఈ కుటుంబ కలహం నివారించండి. లేనైనాలే, ఏమిటి మరి మీకు మూర్ఖం? ఈనాడు మాటా మాట వచ్చిందని వాళ్ళు మీ అన్న కొడుకులు కాకపోతారా? మనకు మాత్రం బిడ్డ పాప ఎవరున్నారు? వాళ్ళు కష్టపడితే ఆపర్దిష్ట మీకు కాదు. శాంతించండి. ప్రస్తుతం ముగ్గురికి 3 ఊళ్ళి పొమ్మనండి. సరే, బొమ్మను నందిపాడు, పచ్చికొండ, అక్కడే ధరణికోట. మీరు సంతోషంగా ఇచ్చింది ఏదైనా చాలు. చాలుట చాలు. ఇదేం తిరిపిస్తారా? పంచితే జాగీరులో సగం భాగం పంచమని, లేకపోతే ఎట్లా రావాలో అట్లాగే వస్తుంది. నాయన, మీకు చాలకపోతే నా భాగానికి వచ్చిన గ్రామం కూడా మీరే తీసుకోండి. ఎందుకు ఈ కలహాలు? కాకాజీ, సెలవు. ఇస్తాం. కుక్కల మాటని సెలవు ఇచ్చారు. ఆగండి, కుక్కల్ని ఇక్కడే అట్టి పెట్టిపోవాలి. వల్ల కాదు, కుక్కలు మా భాగంలోకి రావాల్సినవే. ఏమాత్రం రావు. కుక్కలు సనాతనంగా సంస్థానానికి ఏర్పడ్డాయి. రాజధాని అందే ఉండాలి. మేము సంస్థాన పురుషులమే. మాకు ఉంది ఒక రాజధాని పత్తికొండ. ఏమైనా సరే కుక్కలు విడిచేది లేదు. లేకపోతే భాగమే లేదు. భాగమైనా వదులుకుంటాం. కుక్కల్ని మాత్రం వదిలేది లేదు. మేము ఇక్కడి నుంచి పోయేది లేదు. అబ్బా, ఎందుకండి ఈ కచ్చలు కార్పణ్యాలను? అంతా అయింది. ఈ కుక్కల దగ్గర నా పోట్లాట. పోనీయండి మహాప్రభు. కుక్కలకు బదులుగా గ్రామం ఒకటి పుచ్చుకొని పొమ్మనండి. ఎందుకు ఈ కుటుంబ కలహం?